లలా 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 అందాలలో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే గాలిలో తారం తారం జారే విహారమే అందాలలో మహోదయం. Hi, hello, welcome to Mass Jatara, co-presented by Arun Ice Creams, powered by Achi Chicken Masala, Ambika Darbar Batti and Durga Nei. Special partner Sneha Snacks Store. జాతర అంటే తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర, మరి ఆంధ్రాలో గంగమ్మ జాతర. ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలని నవ్వించడానికి వస్తుంది మన మాస్ జాతర. పేర్లో మాసున్న కామెడీ మాత్రం క్లాస్ ఉంటది. ఈ రోజుల్లో మనుషులందరూ ఏఐ వాడుతూ ఆర్టిఫిషియల్ గా తయారయ్యారు. అందుకే మిమ్మల్ని మనస్ఫూర్తిగా నవ్వించడానికి మాస్ జాతరతో మేమొచ్చాము. మాస్ జాతర ఆడిషన్స్ అనగానే చాలా మంది వచ్చారు. అందులో కంటెంట్ ఉన్న కొంతమందినే మేము సెలెక్ట్ చేశాము. మీ ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చుని రిమోట్ మొబైల్ పక్కన పెట్టండి. ఈ మాస్ జాతరలో మేమిచ్చే ఎంటర్టైన్మెంట్ తో ఎంజాయ్ చేయండి. ఈ జాతరలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మొత్తం 4 టీమ్స్ ఉంటాయి. 2 మెస్మరైజింగ్ మెంటర్స్ ఉంటారు. 3 జడ్జెస్ జాతరని జాయ్ఫుల్ గా మారుస్తారు. చందమామ సినిమా చూస్తే అబ్బాయిలకి మాత్రం కాజల్ గుర్తొస్తుంది, కానీ అమ్మాయిలకి ఎవరు గుర్తొస్తారో తెలుసా? ఆయన ప్రెజెంటర్ గా, జడ్జ్ గా, యాక్టర్ గా ఏ రోల్ ఇచ్చినా ఆయన 100% ఇస్తారు. ఆయన ఎవరో కాదు, మన వెరీ ఓన్ నవదీప్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. మరణం అసు మరణం డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం. వెల్కమ్ టు మాస్ జాతర. ఈ ఫన్ అంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి హౌ ఎక్సైటెడ్ ఆర్? ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్. అంటే ఇంత మునుపు కూడా ఇలాంటి ఫార్మాట్ ఏదో చేశాను, కానీ ఫస్ట్ టైం కామన్ మ్యాన్, ఇన్ఫ్లుయెన్సర్స్, టీవీ యాక్టర్స్, ఒక రకమైన మాస్ మసాలా కాంబినేషన్. ఇది మాస్ జాతరకి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మేము ఎక్సైటెడ్ గా ఉన్నాం. మీ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎనీ టిప్స్? నవ్వు నవ్వించు. వెరీ నైస్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మాస్ జాతరలో రాబోయే నెక్స్ట్ జడ్జ్ ఎవరో తెలుసా? ఆయన స్థాయి కింద వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఆయన స్థాయి జాతీయ స్థాయి. స్టెప్పులు ట్రెండ్ అవుతాయి, సినిమాలు ట్రేడ్ అవుతాయి. ఆయన ఎవరో కాదు, మన జానీ మాస్టర్. లెట్స్ వెల్కమ్ హిమ్. Oh, just come here. థ్యాంక్ యూ. నీకు కూడా వెల్కమ్ టు మాస్ జాతర. థ్యాంక్ యూ మాస్టర్. సో మన షోలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు? మనం ఏమి ఇస్తాం చెప్పండి. ఇప్పుడు బయట నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడిప్పుడే ఉడుకు రక్తం ఉంటది కాబట్టి బడ్డింగ్ స్టార్స్. సో బాగా వాళ్ళు పేలి మాకు వెలుగునిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే మాస్టర్, థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జడ్జి ఎవరో తెలుసా? ఆవిడ మాటల్లో గడసరి, అంతకు మించిన సొగసరి. ఆవిడ ఎవరో కాదు, మన వెరీ బ్యూటిఫుల్ బిందు మాధవి గారు. లెట్స్ వెల్కమ్ హర్. పూలైనా పూలైనా కొమ్మ
ఉక్కు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర్వ 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 సో వెల్కమ్ టు మాస్ జాతర. యాక్చువల్లీ నాకు డ్రీమ్ జాబ్ లో యాక్టింగ్ తర్వాత ఒక కామెడీ షోకి జడ్జ్ గా ఉండాలని. వావ్. బికాజ్ ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్ అవ్వచ్చు, దానికి పే కూడా చేస్తారు. ఏంటి నీకు పేమెంట్ ఉందని చెప్పారా? నీకు లేదా? మా షోలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. మీ నుంచి ఎలాంటి టిప్స్ ఇస్తారు? టిప్స్ అవ్వాలి ఆల్రెడీ లైక్ దే సో ఫేమస్, మనం టిప్స్ ఇచ్చేంత లేదు. వన్ థింగ్ చెప్పాలంటే కాన్ఫిడెంట్ గా ఉంటే అన్ని వచ్చేస్తాయి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గిర్ర గిర్ర గింగిరాగిరే సర్వ 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 పొంగరానివే. ఇప్పుడు రాబోయేది ఇద్దరు మెరుపు లాంటి మెంటర్స్. ఒకళ్ళు చూడ్డానికి బాబు బొమ్మలా ఉంటారు, ఇంకొకళ్ళు బాబోయ్ అనేలా ఉంటారు. లెట్స్ వెల్కమ్ దెం. తరువే తత్తరిల్లి ఉలికి పడే ఊరే ఉరుమి మేళాలతో జనమే ఊగే. అది 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 గది గది చిన్న కన్న మనసిలాయో. అది 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 గది గది శర శర మనసిలాయో. కాదు కాదు ఆగు ఆగు. ఏం చేస్తున్నావు? తయ్యతక్క తోం తోం డాన్స్ చేస్తున్నాను. టగడగా డాన్స్. మాస్టర్, నాకు డాన్స్ అంటే ఎంత ఇష్టం తెలుసా మాస్టర్? డాన్స్ కోసమే నా ప్రాణాలన్నీ తీసేసుకో అని చెప్తున్నాను. మీరు డాన్స్ చేస్తే అవతల ప్రాణాలు పోతాయి. మాస్టర్, మీతో డాన్స్ చేయాలని చిన్నప్పటి నుంచి ఆ మమ్మీ జానీ అంటే ఎస్కప్ప అనేదాన్ని తెలుసా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు కామెడీ అసలు రాదు కాబట్టి డాన్స్ ద్వారా అందరినీ ఎంటర్టైన్ అంటే నువ్వు డాన్స్ చేసినా కూడా కామెడీగా ఉంటుందని నీకు ఎవరో చెప్పారు, అందుకని నువ్వు చేస్తున్నావు, అంతే కదా? నేను హర్ట్ అయ్యాను. ఇంకా నా జీవితంలో నేను డాన్స్ చేయను. అని చెప్తారు అనుకుంటున్నారా? మీ మీద ఒట్టు డాన్స్ చేయాలి. నేను ఆపను. నా జీవితం అంతా డాన్స్ చేస్తూనే ఉంటా. సార్ ఇదిగో నా చేతిలో చేయేసి మాట ఇవ్వు నాకు. మీ చేతిలో చేసి మాటిస్తున్నాను ఏంటంటే నేను కామెడీ మాత్రమే చేస్తాను. ప్రామిస్. అయిపోయింది, కథం. నువ్వే మాట తీసుకున్నావు, నువ్వే రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. సో దీపిక, మెంటర్ గా ఎలా ఉండాలో తెలుసు కదా? మెంటల్ గా ఉండకూడదని చెప్పబోతున్నావు అంతే కదా? మెంటల్ గా ఉండకూడదని చెప్పబోతున్నావు అంతే కదా? అది సెపరేట్ గా చెప్పాలా నీకు? షో స్టార్ట్ చేయక ముందే వీళ్ళు షో స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకే ప్లీజ్ వెళ్ళికి వచ్చేయండి. సో మన మెంటర్స్ వచ్చారు, జడ్జెస్ వచ్చేసారు. సో షో ఫార్మాట్ ఏంటో తెలుసుకుందాం. జానీ మాస్టర్, మన దగ్గర 4 టీమ్స్ ఉన్నాయి. ఆ 4 టీమ్స్ లో 2 మెంటర్స్ ఉన్నారు. ఒక్కొక్క మెంటర్ దగ్గర 2 టీమ్స్ ఉంటాయి. ఆ 2 టీంల మధ్య జరిగే యుద్ధమే ఈ మాస్ జాతర. ఇప్పుడు మాస్ జాతరలో మన ఫస్ట్ టీం రాబోతున్నారు. ఈ టీమ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ చాలా కష్టపడి మొబైల్ నుంచి టీవీ వరకు వచ్చారు. ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఎటువంటి ప్రెషర్ లేకుండా ఇప్పుడు రాబోతున్నారు టీం వెంకీ. లెట్స్ వెల్కమ్ దెం. నా పేరు శ్రీకాంత్ అండి. నేను కొత్తగా వచ్చిన టీం లీడర్ని మాత్రం కాదు. ఈ బరువు బాధ్యతలు మోయాలంటే నాకు ఒక మంచి బకరా కావాలి. బకరా కాదు, మన కూలీ కూడా కాదు, దాన్ని ఏమంటారు, అది టీం లీడర్. టీం లీడర్కి వచ్చిన తిప్పలు రాయన్ని. టీం లీడర్ కోసం వెతికి అలసిపోయిన చాలు అనే టైంలో చేపల కోసం చెరువుల వాళ్ళు ఎత్తే కప్ప దొరికినట్టు మాకు ఒక గాండ్రు కప్ప లాంటి ఒక టీం లీడర్ దొరికిండు. ఆయన గురించి చెప్పాలంటే, ఎవరి పేరు చెప్తే కాకులు సైతం కావు కావు అంటూ వెళ్ళిపోతాయో, ఎవరి పేరు చెప్తే కుక్కలు కూడా ఎగబడి కరుస్తాయో, ఎవరి పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా, పడుకున్న పిల్లలు కూడా లేచి మరి గుక్క పెట్టకుండా ఏడుస్తారో ఆయనే మీకు ఇంటర్వ్యూ చేయబోతాను సార్. తీసుకురాండ్రా. సార్ చూసిరా, మంచి సెలక్షన్ కదా. ఫస్ట్ దీరా, నేను ఎవరో చూపించాను. సారీ అన్న, ఫ్లోలో ముఖం చూపెట్టను మర్చిపోయినా.
నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చారు ఆయన? ఏ ఊకాన నీకేం తెలియదు. నవదీప్ గారిని కూడా ప్రోమోలు అట్లనే తీసుకొచ్చారు. అందుకే ఆయన లెక్క నేను ఎలిమినేట్ చేద్దామని తీసుకొచ్చిన. ఎలిమినేట్ కాదురా, ఎలివేట్. ఆయన హీరోరా, మన షోకు జడ్జి రా, ఆయనకు నాకు పోలికేంట్రా? నీకు వాళ్ళు గొప్ప కావచ్చు, కానీ నాకు మీరే గొప్ప. ఎస్ కరెక్ట్. వాళ్ళిద్దరి గురించి మీకు తెలియదురా, వాళ్ళే మనకు మెయిన్. మీరు నా టీమ్ లో ఉండాలన్నా వాళ్ళే మెయిన్ రా. అవునా? ఆ. ఛ, ఈ విషయం నాకు ముందే తెలిసింటే మిమ్మల్ని తీసుకొద్దాను కదా. సార్ మీరు మా టీం లీడర్ లెక్క చేస్తారా? మీకు మంచి పేరు వస్తుంది సార్. ఆల్రెడీ కమిటీ అయిపోయింది తమ్ముడు జడ్జిలా. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకా? ఒక్కసారి ఇప్పవరా? మీకు అసలు జరిగింది తెలుసారా? మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, మిమ్మల్ని నా టీమ్ లోనే వేసిర్రు. ఆ విషయం నీకు చెప్దామని తీసుకొస్తే వీళ్ళు నన్నే కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు సార్. వీడి పేరు శ్రీకాంత్ అండి. ఇన్స్టాగ్రామ్ లో సింగిల్ లైన్ కంటెంట్లు చేసి చాలా లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకున్నాడు సార్. ఇప్పుడు వీడు ఒక పోస్ట్ పెడితే మినిమం 1 మిలియన్ పోతుంది సార్. మా వాడి పేరు శంకర్ సార్. తనది విజయనగరం. తనకు హోటల్ ఉండేది. అక్కడికి కొంతమంది సెలబ్రిటీస్ వెళ్తే వాళ్ళని దగ్గర నుంచి చూడడానికి వెళ్తే బౌన్సర్స్ నెట్టేసేవాళ్ళంట. సో నేను ఎలాగైనా సరే హీరోస్ దగ్గర నుంచి చూడాలని వీడే బౌన్సర్ అయ్యాడు. నేను ఎన్ని రోజులని వీళ్ళని ఆపాలి, నేను కూడా ఒక హీరోని అవ్వాలని చెప్పేసి యాక్టింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు సార్. సో అట్లా యాక్టర్ అయ్యి సార్. ఇతని పేరు మహేష్ సార్. వాడికి ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకొని అండ్ కొన్ని సాంగ్స్ తనే ప్రొడ్యూస్ చేసి లవ్ సాంగ్స్ చాలా బాగా చేస్తాడు సార్. అండ్ నెక్స్ట్ మా టీమ్ లోకి ఇంకొంతమంది రాబోతున్నారు. ఇలా మామ డిఓపి సార్. అండ్ చాలా మంది ఆర్టిస్ట్ చూసి నా కోడలు కూడా ఒక మంచి యాక్టర్ అవ్వాలనేసి తనకు చెప్తే చాలా సీరియల్స్ లో చేస్తుంది మెయిన్ లీడ్ గా. తను పండు సార్. తను వచ్చేసి డాన్సర్ యాక్చువల్లీ. తను కాకపోతే చిన్నప్పటి నుంచి సీరియల్ యాక్టర్ అవ్వాలని తనకు ఒక ఆశ సార్. అండ్ ఇంకొంతమంది నట బీభోత్సవాలు ఉన్నారు సార్. ప్లీజ్ వెల్కమ్. తన పేరు పండు అండి. పండు, నాకు నీ లుక్ భలే నచ్చింది. నిన్న ఇటు అటు అటు అక్కడ అద్దాలు పెట్టుకొని కూడా ఇటు అటు చూస్తుంది. ఓకే ఓకే. వైజాగ్ లో తనకు చాలా ఫాలోయింగ్స్ ఉంది. అండ్ గణేష్ అండ్ కల్లు సార్. మీరిద్దరు పేరా? యా యా మేడం. ఏదో పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా నిల్చున్నారు. నెక్స్ట్ మా ముందుకు వస్తున్నాడండి ఒక నట బీభత్స సంతోష్. వీడు బేసికల్లీ ఒక ఎడిటర్ సార్. కొన్ని ఛానల్స్ కి అంటే కామెడీ షార్ట్ వీడియోస్ అన్ని ఎడిట్ చేసేవాడు, వెబ్ సిరీస్ లో ఎడిట్ చేసేవాడు. వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసి భయమై ఇలా కాదు యాక్టింగ్ చేయకూడదు, యాక్టింగ్ వేరేలా చేయాలని తనే యాక్టర్ అయ్యాడు సార్. కానీ దురదృష్టం ఏంటంటే వీడు అలానే యాక్టింగ్ చేస్తున్నాడు. మా అందరికన్నా ఎక్కువ వైరల్ వీడియోస్ తను వేస్తారు. ఈవెన్ ఇప్పటికీ తను నెంబర్ 1 గా ఉన్నాడు. అండ్ తనకు పేరుగా ప్రీతి. తన పేరు టిల్లు సార్. యాక్చువల్లీ తను ఏంటంటే యాక్టర్ అవుదామని హైదరాబాద్ కు వచ్చింది స్టడీ తర్వాత. చాలా చోట్ల తిరిగింది సార్. తిరిగినా కూడా ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఓ రోజు రూమ్ కి వెళ్ళి బాగా ఏడుస్తుంటే వీళ్ళ ఫ్రెండ్స్ చూసి నవ్వుతున్నారంట తన ఎక్స్ప్రెషన్ చూసి. ఎందుకు అలా మీరు నవ్వుతున్నారంటే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి, సో ఇదే నువ్వు వీడియోలు పెట్టొచ్చు కదా అన్నారంట. సో తను కొన్ని వీడియోస్ పెడితే అప్పుడు సంతు తనకి ఫోన్ చేసి మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అండ్ మన ఇద్దరం కలిసి కొంచెం పేరుగా చేస్తే పేరు వీడియోస్ బాగా వెళ్ళిపోతున్నాయి అని అంటే వీళ్ళిద్దరు కలిసి పేరుగా చేస్తున్నారు సార్. ఇప్పుడు వీళ్ళిద్దరి వీడియోస్ అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో టోటల్ ట్రెండింగ్ లో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో వీళ్ళు ఒకరు సార్ మన తెలుగులో. నవదీప్ గారు మరి మీరేమంటారు? ఇద్దరు కలిసి రీల్స్ చేద్దామా, ట్రెండ్ అవుదామా? నేను జంటగా చేస్తుంటా. నేను నా బైకు, నేను నా కారు, అవన్నీ ఆడవే కాబట్టి పేరులో వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి జెమినీ టీవీ ప్రేక్షకులకి మనం చెప్పాలి ఏంటంటే, ఎవరి కాళ్ళు ఇంట్లో వాళ్ళ ఫోన్, ఒక జస్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉండి టాలెంట్ ఉంటే లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు బయట అనేది మనకు ఆల్రెడీ ప్రూవ్ అయిన విషయం. సో వీళ్ళందరూ ఇప్పుడు కలిసి ఇక్కడికి వచ్చి మరి ఇంకెంత అద్భుతం సృష్టిస్తారో వీళ్ళకే వదిలేద్దాం. కంగ్రాచులేషన్స్ అందరికి. మాస్ జాతరలో బ్యాండ్ బజావ్. ఆల్ ది బెస్ట్. వెంకీ గారు ఒక టీం ని
పిలుచుకొని రమ్మంటే ఒక ఊరినే తీసుకొచ్చేసారు మీరు. జాతరకు టీం వెళ్తే బాగోదు కదా, ఒక ఊరితో వెళ్తే బాగుంటుందని. ఈ గ్రామం పేరేంటో తెలుసా? ఇన్స్టాగ్రామం. రాజుగారి పెళ్లిరో ఉరువాడ లొల్లిరో రాజు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో. సో ఇదండి మన టీం వెంకీ. దీనిలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, దీనిలో ఆర్టిస్టులు ఉన్నారు. సో చూద్దాం ఈ టీం ఏమేంటస్కి వెళ్తుందో. యాంకర్ గారు 1 సెకండ్, నేను ఆగలేకపోతున్నాను చాలా సేపటి నుంచి, నన్ను కాసేపు మాట్లాడనివ్వండి ప్లీజ్. స్వీటీ ప్రెటీ ప్రీతి, స్వీటీ ప్రీతి, గ్రీన్ టీ ప్రీతి, బ్లాక్ టీ ప్రీతి. నేను సోషల్ మీడియాలో చూసి తిను ఫ్యాన్ అయ్యాను. తిను వాక్ మీకు తెలుసా సార్? ఒకసారి ప్లీజ్ ప్లీజ్ నాకు నేర్పించవా మీరు వాక్ స్టైలు? సుప్రీత, అలాగే ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని వెనక నుంచి యూటర్న్ తీసుకొని బయటికి వెళ్ళి. నవదీప్ గారు ప్లీజ్ కమ్. నో, మీరు వస్తారా మరి నన్ను రమ్మంటారా అక్కడ? मेरा लवर 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 मैं तुझको दिया फ्लावर. మీరు వాకింగ్ కి వచ్చారు కాబట్టి సో స్వీట్ ఆఫ్ యూ, మీరు రాలేదు కాబట్టి సో సాల్ట్ ఆఫ్ యూ. నేను రాలేదు కాబట్టి సో హాట్ ఆఫ్ మీ. మీరు వచ్చినా రాకపోయినా హాటే మేడం. నాకు ఈ టీం చాలా బాగా నచ్చింది కాబట్టి ఈ టీం నాదే. సార్ మీరు చెప్పండి, ఆ టీం ఎవరికి ఇస్తారు? ఈ టీం ని అంత ఈజీగా ఇవ్వకుండా టాస్క్ వేస్తాం. ఒకటి ఎల్ఈడి మీద కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు పట్టుకోపోవచ్చు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ ప్లీజ్. ఇట్స్ ఎ ఈజీ పీసీ ఎక్స్ప్రెషన్. రెడీ? మాస్టర్ ఎవరు బాగా చేశారు? అబ్బే సంబంధమే లేదు. నానా బయటికి రా క్యారెక్టర్ లోంచి. హలో మేడం, బయటికి రా. ఓకే నెక్స్ట్ ఫోటో. అబ్బా సో జడ్జెస్. సుప్రీత అది కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది. నేను కొంచెం స్క్రీన్ దగ్గరికి వెళ్ళానా అప్పుడు దగ్గరగా ఉంటది. నెక్స్ట్ ఫోటో. ఇది తన్ని కూడా రమ్మనండి ఒకసారి సెంటర్ లోకి వచ్చి ముగ్గురు ఒకసారి చేయండి. రెడీ యాక్షన్. ఒక పని చేయండి, మా ఇంటికి వెళ్ళి కూర్చోండి మీ ఇద్దరు. జడ్జెస్. నవదీప్ గారు చెప్పండి. అంటే ఫస్ట్ ఎపిసోడ్ లోనే మీరు తప్పించుకొని నన్ను ఇరిగింది. నాకొద్దు, మీరే చెప్పండి. నాకే తెలియదు. నాకు నో, ఐ కాంట్. ప్లీజ్ ఇచ్చేయండి. నీ వేసా కాబట్టి నీ గురించి లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. మా ఇంటి శ్రీదేవి బిందు మాధవి. అరే నువ్వు ఆ డైలాగ్ కొట్టినందుకే నీకు మాత్రం ఇది ఇవ్వట్లేదు. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి రోజులే లేవా? ఇలా మోసం చేస్తారా, అన్యాయం చేస్తారా ఒక ఆడదానికి? ఫస్ట్ ఇలా మాట్లాడడం ఆపేస్తేనే టీం ఇస్తారు. నేను కోపం పెట్టుకొని వెళ్ళిపోతాను. సో కంగ్రాచులేషన్స్ సుప్రీత గారు, మీరు అనుకున్న టీం మీ దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, ఫస్ట్ టీం సుప్రీతకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టీం రాబోతుంది. లెట్స్ వెల్కమ్ టీమ్ నెంబర్ 2 ఇన్ మాస్ జాత్ర. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. హలో హలో హలో, ఏంటి నేను మిమ్మల్ని
మిమ్మల్ని అన్ని వీడియోస్ లో చూస్తున్నాను. ఇంట్లో కూడా మీ భార్యని అంత కష్టపడుతున్నారు, ఏడిపిస్తున్నారు. నీ భార్య నీ కోసం ఏమేమో చేస్తుంది, బట్టలు ఉదుకుతుంది, వంటలు వండుతుంది, అన్ని చేస్తుంది. నువ్వేదో చూయింగ్ గమ్ లా అలా నలుపుతున్నావు నోట్లో పెట్టుకొని నీ భార్యని. ఆడదాని అంతే అంత చులకనైపోతుందా? ఒక ఆడపిల్లని ఇలా నా బిహేవియర్ చేసేది? ఒక ఆడపిల్ల నీకు ఆడ బొమ్మనా? చెప్పా. దీపిక, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? మీ పక్కనే ఉన్నారు ఇద్దరు. ఇంకా ఇదే ఫస్ట్ ఎపిసోడ్ కదా, ఇంకా డిసైడ్ కొంచెం అంటే అలా మనసు కొంచెం తడబడుతుంది. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, నో కన్ఫ్యూజన్, ఫుల్ నాట్ ఎట్ డిసైడెడ్ మ్యామ్. సేమ్ క్వశ్చన్ 10th ఎపిసోడ్ లో అడుగు, ఓకేనా? అప్పుడు కొంచెం ఫ్యూచర్ గురించి పిల్లల గురించి క్లారిటీ వచ్చేస్తది అనుకుంటా. పిల్లల దాకా వెళ్ళిపోయినా అప్పుడేమ్మా. ఓ పెద్ద గాడా నువ్వు. ఇంకా నోరు మూసుకొని ఇంట్లో అలా తనకి ఒక పనివాడలా ఉండాలి, సరేనా? ఓవర్ చేస్తావా? చెప్పు, చెప్పు, చెప్పు. భయం ఉండాలి, ఓకేనా? వాళ్ళిద్దరు కాపురంలో నీ మీద భయం ఎందుకు ఉండాలి నాకు అర్థం కాదు. ఏంటి కొంచెం నాకు బ్యాక్గ్రౌండ్ ఇస్తారా ఈ స్టోరీకి? కపుల్ కంటెంట్ క్రియేటర్స్. ఓకే. సో ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే క్యూట్ క్యూట్ అల్లరి పనులు మేము రీల్స్ చేసి చూపిస్తాం అన్నమాట. ఓహ్, అది కంటెంట్. అది కంటెంట్, యాక్చువల్ కంటెంట్ అది కాదు. అది కాదు. మరి ఆ విషయం అమ్మాయికి చెప్పాలి కదా. గ్యాప్ ఇస్తే కదా. నేను ఇన్నసెంట్ సార్, ఏది చూసినా అది అలా నమ్మేస్తాను సార్. పిచ్చండి. అవును, నాకు పిచ్చే, మీ మీద పిచ్చి. ఇక్కడ టీం ని పిలిస్తే ఒక ఊరే వచ్చింది, మరి మీరు ఇద్దరే వచ్చారు ఏంటి? మా ఇద్దరిని చూసి వీళ్ళేం చేస్తారులే అనుకోకండి. మా వెనకాల అసలైన పోటుగాడు, రంగస్థల నాయకుడు ఒకడున్నాడు. కన్నులు చూడాలనుకుంటే తప్పు లేదు, కానీ బుల్లెట్ ని చూడాలనుకున్నారో చచ్చిపోతారు. నేను చూడాలనుకోవట్లేదు.